వాసుదేవరావు గారు, సడన్ గా ఇలా వచ్చారు? మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకుందామని వచ్చామండి. తర్వాత ఆశ్చర్యపోదురు గాని ముందు మీ ఇంట్లో వాళ్ళని పరిచయం చేయండి. మా పెద్ద కోడలు మేఘన. నమస్తే. మా రెండో కోడలు హారిక. నమస్తే. పెద్దవాడు బిజినెస్ చూసుకుంటాడు, రెండోవాడు ఏసీపీ. మరి మూడోవాడు? మీరేం చెప్పక్కర్లేదు. కిరణ్ పేరు 2 రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది. అవును. ఇక నుంచి నేను పాత విషయాలేమీ ప్రస్తావించను. పిల్లల సంతోషం కన్నా పెద్దవాళ్ల పంతాలు ముఖ్యం కాదని తెలుసుకున్నాను. తెలుసుకున్నాను అనే కంటే ఒకరు తెలిసొచ్చేలా చేశారని చెప్పడం సమంజసంగా ఉంటుందేమో. ఎవరు? మీ మూడో కోడలు ఉషా. మీ కోడలు ఉషా మీ కుటుంబం గురించి ఎంత ఆలోచిస్తుందో చెప్పలేము. అసలు చెప్పాలంటే తన మూలంగానే మేము రిలైజ్ అయ్యాం. అందుకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. ఉషా మిమ్మల్ని కలిసిందా? అవును. నమస్కారం అండి. నా పేరు ఉషా. కిరణ్ మై గారి ఇంటి కోడల్ని. రేణు నా ఆడపడుచు. నిన్ను ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టారని విన్నాము. నిందకి నిజానికి, అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య చాలా తేడా ఉంది పిన్ని గారు. నిజం తెలియక నింద వేసినట్టే మీరు ఆత్మగౌరవాన్ని చూసి అహంకారం అనుకున్నారు. అంతా అనుకోవడంలోనే ఉంది. ఏమంటారు? ఇప్పుడు నువ్వు ఏ పని మీద వచ్చావమ్మా? నెమలి కంటి వారి ఇంట్లో నేను లేకపోయినా ఆ ఇంటి క్షేమం కోరుకునేదాన్ని. ఆ వంశాన్ని, ఆ ఇంటి పేరుని, ఆ గోత్రాన్ని గర్వంగా చెప్పుకునేదాన్ని. కాబట్టి మా ఇంటి ఆడపడుచు కంటతడి పెట్టుకోకూడదని కోరుకుంటున్నాను. అందుకే రేణుని సుహాస్కిచ్చి పెళ్లి చేయమని అర్థించడానికి వచ్చాను. అది కుదరదని మీ అత్తగారికి చెప్పి పంపించారు కదా. మా అత్తగారు నా దృష్టిలో అంతెత్తునుంటారు. ఆవిడ పిల్లల్ని చాలా పద్ధతిగా పెంచారు. కంపెనీ బాధ్యతలు తీసుకుని అంచెలంచెలుగా విజయం సాధించారు. మేమంతా ఆవిడ వ్యక్తిత్వాన్ని చూసి, ఆవిడ సమర్థత చూసి ముచ్చట పడుతూ ఉంటాం. అలాంటి ఆవిడే స్వయంగా వచ్చి కూతుర్నిస్తానన్నారంటే మీ అబ్బాయి ఎంత యోగ్యుడు కాకపోతే ఆవిడ అన్ని మెట్లు దిగొస్తారో ఒక్కసారి ఆలోచించండి. కానీ మీ మామయ్య గారు బిజినెస్లో నన్ను తొక్కేయాలని చూశారు. మీరు పూర్తిగా అపార్థం చేసుకుంటున్నారు. ఆయన మీరు గెలవడానికి పునాది వేశారు. మీలో మరింత పట్టుదల పెంచారు. ఈరోజు తేజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి సమాన స్థాయిలో సుహాస్ ఇండస్ట్రీస్ కూడా ఉందంటే దానికి కారణం మా మావయ్య గారిని మించి మీరు ఎదగాలనుకోవడమే. అలా ఎదగడానికి గట్టి పోటీ మా మావయ్య ఇచ్చారు కాబట్టి మీరెక్కడా తల వంచకుండా, ఓడిపోకుండా ఎదిరించి నిలబడ్డారు. మీరు వ్యాపారానికి, మీ అబ్బాయి ఆశలకి ముడిపెడుతున్నారు. మీ ఆలోచన విధానంలో మీ స్వార్థమే నాకు కనబడుతోంది. మీకున్నది ఒక్కగానొక్క కొడుకు. కోట్ల ఆస్తి పంచగలరేమో కానీ
సంతోషాన్ని పంచగలరా? సుహాస్కి సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వలేని మీ ఆస్తి ఎందుకు? మీ పెద్దరికం ఎందుకు? నేను హద్దులు దాటానని మీకు అనిపిస్తే నన్ను క్షమించండి, కానీ మీరు మరొక్కసారి పునరాలోచన చేయాల్సిందే. సుహాస్ ప్రేమని గెలిపించి చూడండి. మీ కన్న కొడుకు కళ్ళల్లో కనబడే ఆనందాన్ని మీరు ఎన్ని కోట్లిచ్చినా తేలేరు, అవునా? మరేను మంచి పిల్ల, పెద్దల మాట కాదనలేక తన ప్రేమని మనసులోనే సమాధి చేసుకోవాలని అనుకుంది. సుహాస్ ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామంటే అది రెండు కుటుంబాలకు గౌరవం కాదని ఆపింది. ఇంతకంటే మీ కుటుంబ గౌరవాన్ని కాపాడే కోడలు మీకెక్కడ దొరుకుతుంది బాబాయ్ గారు? పిల్లల మనసు తెలుసుకోండి. ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు బతకలేరు. వాళ్ళని విడదీయకండి. మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. నిర్ణయం మీదే. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా మరొక్కసారి వాళ్ళ కోణంలో నుంచి కూడా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. చివరిగా ఒక్క మాట, మీ వయసంత భవిష్యత్తు వాళ్లకుంది. అన్నేళ్లు వాళ్ళు సంతోషంగా ఉండాలంటే మీరు పంతాలని వదిలిపెట్టాల్సిందే. మా మావయ్య గారి మీద గెలవడం కన్నా తల్లిదండ్రులుగా గెలిచి చూపించండి. అదే నిజమైన గెలుపు. వస్తాను. అత్తయ్య మావేళ్ళ దగ్గర మంచిదనిపించుకోవాలని ఉష బాగా ఎత్తేసింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ మురిసి ముక్కలై కరిగి కన్నీళ్లు పెట్టుకుని ఉషని ఇంటికి ఇన్వైట్ చేస్తారేమో. చిన్న కొడుకు చిన్న కోడలు బయట ఎందుకున్నారనేది అప్రస్తుతం. బయట ఉన్న ఈ ఇంటికి మంచి జరగాలని కోరుకుంటున్నారని చెప్పడమే మా ఉద్దేశం. నిజానికి చెప్పాలంటే మేం కాస్త బెట్టిగానే ఉన్నాం, కానీ ఉషానే మా మనసు మార్చేసింది. మేం గెలిచాం అనుకోవడం లేదు, మీ అందరి మంచితనం ముందు ఓడిపోయాం. అంత మాటెందుకులేండి, మీదెంత మంచి మనసు కాకపోతే పిల్లల మనసు అర్థం చేసుకుంటారు. ఇదంతా నిజంగా మరేనూ అదృష్టం. మీ ఇంటి నుంచి కోడల్ని తెచ్చుకోవటం మా అదృష్టం. ఇదిగో ముందు కాదన్నామని మనసులో పెట్టుకోకు కోడలు పిల్ల. పిల్లల ఇష్ట ప్రకారమే పెళ్లి జరిపిద్దాం, కానీ చిన్న కండిషన్.